మహిళలకు అదేవిధంగా అన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనంతపురం నగరంలో అభివృద్ధికి ఆనవాళ్ళు మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటికాడ నుంచినే పన్నాయి అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రభాకర్ చౌదరిని నేను ఒక వ్యక్తిగా, అంటే నా పేరు పోతున్న లక్ష్మీనరసింహులు, 2019 జనవరి 8వ తారీఖు తెలుగుదేశం పార్టీలో స్థానిక లలిత కళా పరిషత్నప్పుడు స్పీకరు మండలి చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు, మంత్రి ఫరూక్ గారి సమక్షంలో అన్నగారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీ కండువా చేస్తున్నాను. ఆ రోజు నేను వచ్చేటప్పుడు ప్రభాకర్ చౌదరి గారికి నేను ముందుగా తెలుసు, ఒక్కనే వచ్చా, అన్న నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వస్తున్నాను, అది కూడా ప్రభాకర్ చౌదరి అన్న అనేటువంటి వ్యక్తిని చూసి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు వచ్చేస్తున్నావు నర్సులు, కొద్దిగా ఆలోచన చేసుకొని ఇప్పుడు బాగున్నావు కదా, నీకేం ఇబ్బంది లేవు, హ్యాపీగా ఉన్నావు, అయినా కానీ ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అన్న అడిగారు. ఆ రోజు నేను చెప్పిన, అన్న తెలుగుదేశం పార్టీలో ఎంతో మందికి లీడర్లను చేసినటువంటి వ్యక్తి మీరు, ప్రజల కోసం అనునిత్యము అనంతం చేసేటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నటువంటి వ్యక్తి మీరు. అందుకని నేను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత 3 రోజులకి నేను ఒక కేబుల్ ఆపరేటర్, కేబుల్ కనెక్షన్లన్నీ కూడా పోగొట్టుకోవడం జరిగింది. అన్న కావాల్సింది తెలుసు, నెల నాకు 20,000 నుంచి 35,000 మధ్యలో నాకు ఆదాయం వచ్చేది. ఆ ఆదాయాన్ని అంతా పోగొట్టుకొని ప్రభాకర్ చౌదరి కోసం తెలుగుదేశం పార్టీ బాగుండాలా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బాగుండాలా, అందులో ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో నేను పనిచేయాలని రాత్రి పగలు కష్టపడి అన్న ఏది పిలిపించినా కూడా నేను పనిచేస్తూ వచ్చాను. అక్కడ నేను ఒక్కనే కాదు, 2019 నుంచి కూడా పార్టీ ఓడిపోయిన అనుక్షణం మరుసటి క్షణం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు 4 సంవత్సరాల పైచిలుకు కాలంలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు కూడా అనంతపురం నగరంలో బ్రహ్మాండంగా చేశాం. మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా కూడా జరిగినటువంటి ప్రోగ్రామ్స్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్క చెల్లెమ్మలు. నేను ఒక రోజు అనుకునేవాడిని, మా ఇంట్లో మా భార్యను అడుగుతాను, ఇంతమంది మహిళలు అన్నం నమ్ముకొని రోజు కూడా వస్తున్నారు, వాళ్ళు తమ ఇళ్లలో పిల్లలకు స్కూళ్ళకు పోయినప్పుడు అమ్మ ఇంతకుముందు చెప్పాడు, ఏ నాయకుడు కూడా ఇంత దీర్ఘంగా కింద స్థాయి క్యాబినెట్ ఆలోచన చేసి మాట్లాడే వ్యక్తులు ఎవరు లేదు. ఎక్కడైనా చూడండి, ఏ ఉపన్యాసమైనా తీసుకోండి, మైలు తీసుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. కానీ ప్రభాకర్ చౌదరి అన్న కాదు, ఈ ఖమ్మం పక్కనే రాయల్ ఫంక్షనాలు చేసినప్పుడు కూడా బాగా చక్కగా చెప్పినాడు, క్యాబినెట్ నన్ను నమ్ముకుని నా ఎక్కడ నడిచింది, క్యాబినెట్ నేను అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, ఇంతమంది కుటుంబాలు నా నాయకత్వం పైన ఆధారపడి ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అనంతపురంలో 2 చోట్ల పాల్గొన్నాడు. తర్వాత ప్రభాకర్ చౌదరికి టికెట్ వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం 1000 కళ్ళతో ఎదురు చూశాం. కానీ మనకి సానుకూలంగా మనం అనుకున్న విధంగా అన్నకి టికెట్ ప్రకటించకపోవడంతో పేదలంతా కూడా ఒక ఆందోళన, ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశాడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్న ఏమి ఆలోచన చేస్తాడో అని చెప్పేసి మనం అంతా కూడా ఇక్కడికి వచ్చాం. నిన్న కూడా మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని నాకు కూడా ధైర్యం చెప్పారు, ప్రభాకర్ చౌదరి నమ్ముకొని ఇంతకాలం 5 సంవత్సరాలు పనిచేశావు, రాబోయే రోజుల్లో కూడా ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. తొందరపడి నువ్వు ఎక్కడ కూడా ఏం బాధపడద్దు,
నిర్ణయం తీసుకోబోతున్నారు, మీరు ఆ విధంగా ప్రయాణం చేయాలా, రేపు మీటింగ్ నువ్వు ఇదే చెప్తున్నా అని చెప్పాను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు. అందుకని ఈరోజు ప్రభాకర్ చంద్రన్న గారు కూడా ఫస్ట్ మాట్లాడేందుకు కూడా నేను ఇక్కడే ఉండి విన్నా. చాలా ఎన్ని బాధలున్నా కూడా శివుడు కదా కంఠంలో పెట్టుకున్నారా అన్ని బాధలు కూడా దిగమింగుకొని అన్న అన్నాడు ఎక్కడైనా ఉండి చేయగలరు ప్రజల సేవ. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని నమ్ముకుని నమ్ముతున్నారు, మీకోసం నేను రాజకీయాల్లో ఉంటా అని చెప్పినాను. అందుకు అన్న కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది బయట టీ హోటళ్ళ కాడ అన్ని చోట్ల కూడా ప్రభాకర్ చౌదరన్న టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ చేస్తాడు అని చెప్పేసి అన్ని చోట్ల అన్నాను. కానీ నేను చెప్పిన అన్న మంచి నిర్ణయం తీసుకుంటాడు, కార్యకర్తలకు అభివృద్ధి కలిగే నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు ఏ నాయకుడు కూడా టికెట్ రాకపోతే వెంటనే కండువాలు మార్చేసుకుంటారా రాష్ట్రంలో, టికెట్ ప్రకటించకుండా కండువాలు మార్చేసుకుంటారా. కానీ మా ప్రభాకర్ చౌదరి అట్లా కాదు, మమ్మల్ని గౌరవంగా పిలిచి కూర్చోబెట్టి మీరు ఏ నిర్ణయం అయితే చెప్తారో ఆ నిర్ణయం తీసుకుంటారనేటువంటి వ్యక్తి ప్రభాకర్ చౌదరి. అందుకనే ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. రాజకీయాల్లో మనిషిని ఎవరైనా పెంచుకోవాలంటే వాళ్ళ వెనకాల ఎంతమంది కులం ఉంది, వాళ్ళ వెనకాల ఎంతమంది మతములు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఎంతమంది జనాలు వస్తారని చెప్పి చూసేవాళ్ళు. వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది. కానీ ప్రభాకర్ చౌదరి అట్లా కాదు, కష్టపడే గుణం ఉందా, నిజాయితీ ఉందా, సమాజం పట్ల అవగాహన ఉందా, అన్ని కోణాల్లో ఆలోచన చేసే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్మిక విభాగానికి అధ్యక్షులు ఇచ్చారు. ఒకటేసారి నన్ను జిల్లా అధ్యక్షుడు చేయాల ప్రతి ఒక్క విషయం కూడా చూస్తారు. కష్టపడే వాళ్ళకి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పోయారు. ఈరోజు మాకు ఈ నిర్ణయం అనేది చాలా బాధగా, వచ్చేది తెలుగుదేశం పార్టీనే ఇన్నాళ్ళు కష్టపడ్డ ప్రభాకర్ ఒక మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు అధిష్టానం చేసినటువంటి నిర్ణయం మా అందరికీ కూడా మనసు చెల్లించిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక అప్పీల్ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు గారు అనంతపురం టికెట్ తొందరగా ప్రకటించండి అని చెప్పి నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను సోషల్ మీడియాలో. కానీ ఈ విధంగా నిర్ణయం వస్తున్నటువంటి నాలో పెట్టారా, ప్రభాకర్ చౌదరి టికెట్ ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు చాలా మంది కష్టపడినటువంటి కార్యకర్తలు అందరికీ నడుస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయినది తెలియదు. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మంచి జరగాలని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.